నమస్కారం M4 టీవీ న్యూస్ కి స్వాగతం. M4 టీవీ న్యూస్ m4telugunews.com వెబ్సైట్ మరియు M4 తెలుగు న్యూస్ ఈ పేపర్ లో వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ నంబర్లు 9666650226 మరియు 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భోజనం చేసేటప్పుడు మనం ఏ ఏ నియమాలు పాటించాలి అని నిన్న కొన్ని తెలుసుకున్నాం. ఇవాళ రెండో రోజు కొద్దిగా తెలుసుకున్నాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. భోజనం చేసేప్పుడు మనం ఏ నియమాలను పాటించాలి అనే దాని గురించి నేను కొద్దిగా తెలుసుకున్నాం. ఇవాళ రెండో రోజు కూడా కొద్దిగా తెలుసుకుందాం. మనం అన్నం తినేప్పుడు, కుడి చేత్తో అన్నం తినేప్పుడు ఎడం చేత్తో కంచాన్ని ముట్టుకోకూడదు. ఎడం చేత్తో ఒకవేళ ముట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కంచాన్ని ఏర్పడితే ఆ ముట్టుకున్న తర్వాత ఆ ఎడమ చేతిని నీటితో కడుక్కోవాలి. రెండు చేతులు పట్టుకుని మాత్రం కంచంలో తినకూడదు. ఒక చేతితోటి కుడి చేతితో తినాలి. ఒకవేళ ఎడం చేతితో కనుక కంచాన్ని ముట్టుకునే పరిస్థితి ఏర్పడితే కనుక ఆ ఎడం చేతిని తర్వాత నీటితోటి కడుక్కోవాలి. అలాగే తొట్టలో ఉన్నటువంటి కానీ విరిగిపోయినటువంటి కానీ కంచంలో మనం భోజనం చేయకూడదు. అలాగే నిలబడి అన్నం తినకూడదు. నిలబడి అన్నం తింటూ ఉంటే మనం దరిద్రులం అవుతాం. ఈ మధ్యకాలంలో ఈ బఫే సిస్టమ్ వచ్చేసి చాలామంది నిలబడి తింటున్నారు. అది నిలబడి తినడం అనేది చాలా దోషం. అలా నిలబడి కూర్చోకూడదు. చక్కగా కూర్చుని బాసం కట్టేసుకుని కూర్చుని ఒక చక్కటి తూర్పు దిశగా కానీ ఉత్తరం దిశగా కానీ కూర్చుని చక్కగా భోజనం చేయాలి. బఫే పద్ధతి పూర్తిగా మన సనాతన హైందవ ధర్మానికి విరుద్ధం. దయచేసి దాన్ని మనం వీలైనంత వరకు పాటించకుండా ఉండాలి. అలాగే పాదరక్షలతో మనం భోజనం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఈ బఫే పద్ధతిలో మన పాదరక్షలతో కాళ్ళకి చెప్పులతో మనం భోజనం చేసేస్తాం. అన్నం పరబ్రహ్మస్వరూపం. భోజనం చేసేటప్పుడు ఎంతో పవిత్రంగా ఆ కాశీ అన్నపూర్ణను తలుచుకుని, అమ్మా తల్లి కాశీ అన్నపూర్ణ, ఈరోజు నాకు ఈ ప్రసాదాన్ని కలగజేశావు అని చెప్పేసి ఆ కాశీ అన్నపూర్ణకి నమస్కారం చేసుకుని చక్కగా పవిత్రంగా తూర్పు వైపుగా కానీ ఉత్తరం వైపుగా కానీ కూర్చుని చక్కగా బాసం కట్టేసుకుని కూర్చుని తినాలి. పాదరక్షలతో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం భోజనం తినకూడదు. అలాగే భోజనం చేసే ముందు భగవంతునికి నివేదించాలి. దాంట్లో ఏమైనా దోషం ఉన్నట్లయితే కనుక పోతాయి. భగవంతుని నివేదించాలి. భగవంతునికి తప్పనిసరిగా నివేదించాలి. అలాగే అలవాటు ఉన్న వాళ్ళు ఇంత అన్నం తీసుకుని ఇప్పుడు అన్నాన్ని అది ఒక పెంచకన చేసి కాకికి పెట్టాలి. అలాగే భోజనం చేసేప్పుడు భగవన్నామస్మరణ ఉచ్చరించాలి. అలాగే అన్నం తింటున్నప్పుడు వంట బాగా లేదని, లేకపోతే కనుక ఉప్పు ఎక్కువైందని, ఉప్పు తక్కువైందని భార్యని కానీ ఇతరులను కానీ దూషించడం కానీ కోపగించడం కానీ చేయకూడదు. అన్నం పెట్టేవారిని ఎప్పుడూ కూడా తిట్టకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అందుకని ఏం చేస్తారంటే భోజనం పెట్టేప్పుడే వడ్డించేప్పుడే ఇంత ఉప్పు ఎక్కువైనా తక్కువైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆకు చివరిని ఇంత ఉప్పు వేస్తారు. ఉప్పు తక్కువైతే అది కలుపుకోండి. అంతే తప్పితే ఉప్పు ఎక్కువైందని తక్కువైందని ఎవరిని మనం తిట్టకూడదు. అన్నం తింటున్నప్పుడు అలాగే వంట బాగా లేదని అసలు తిట్టకూడదు. అలాగే అన్నం తినేటప్పుడు పరిశేచనం చేస్తాం. ఈ పరిశేచనం చేసిన తర్వాత ఉప్పు మాత్రం వేయించుకోకూడదు. ముందే వేయించుకోవాలి. ఏవైనా పదార్థాల్లో ఉప్పు తక్కువైతే ఆ పదార్థాలు ఉన్నటువంటి గిన్నెల్లో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి. ఇది మనం ఈ నియమాలని కొంతవరకు మళ్ళీ తెలుసుకుందాం. రేపు
మరికొన్ని తెలుసుకుందాం. మీకందరికీ కూడా నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.